నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సర్కార్ బడి మన బడి, రండి చేరండి. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరచాలని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇంటర్ 10th ఫలితాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ సాధించిన విద్యార్థులను తుని పాత బజార్ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సత్కార సభలో ప్రసంగించిన ఇనుగంటి విద్యార్థులు ఉపాధ్యాయులను అభినందించారు. విద్యలో ఆనిముత్యాలు, చదువు సంధ్యల్లో మెరుపుతీగలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, సారపట్టిన విద్యార్థులు, గతంలో ఎగిసెక్సి పడిన కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బదిలిచ్చిన సర్కార్ బడుల విద్యార్థులు అత్యుత్తమ చదువుల్లో మెరుపు వేగం చదువులతో తమకు సాటెవరన్న రేంజ్లో మార్కులు సాధించడం అభినందనీయం, ప్రశంసనీయం. ఇంటర్ 10th ఎగ్జామ్స్లో తుని ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు సాధించిన మార్కులు కార్పొరేట్ దిగ్గజాలే బేజేరెత్తాయి. ఇంటర్మీడియట్లో గంగేయుల కృష్ణచందన 993 మార్కులు సాధిస్తే 10th విద్యార్థులు హర్షిని 595 మార్కులు, భానుక్రాంతి 594 మార్కులతో సర్కార్ బడుల కీర్తిని వెలుగెత్తి చాటారు. ఈ నేపథ్యంలో మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో చైర్మన్ కుక్కడపు బాలాజీ నేతృత్వంలో పాతబజారు వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి మెరిట్ విద్యార్థులను సత్కరించింది. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, గౌర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, సీనియర్ నేత మోతుకూరు వెంకటేష్, ఆలయ చైర్మన్ కుక్కడపు బాలాజీ, ధర్మకర్తలు దర్బా శ్రీనివాస్, ఉమ్మడి రమణ, వాసంతి భాస్కరాచార్యులు మెరిట్ విద్యార్థులను సత్కరించారు. వీరితో పాటు రాజా హై స్కూల్, సీతారామపురం, బ్యాంక్ కాలనీలకు చెందిన మున్సిపల్ హై స్కూల్కు చెందిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి సత్యనారాయణ, దంతులూరి శ్రీనివాసరాజు, తటవర్తి రాజా, దండెం నాగు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన తునిపట్టణానికి మనకి అందరికీ కూడా ఎంతో పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు కూడా మన దివ్య మేడం ఎమ్మెల్యే గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వేదికమైనటువంటి పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత కూడా మన ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో కూడా కలిశారు కాబట్టి సార్ కూడా పెద్ద ఆయన ఉన్నారు. 12వ తారీఖు కూడా చాలా విష్ణుమూర్తి విఠల్ ప్రతిష్ఠ కూడా తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఉంది. మన యనమల రామకృష్ణ గారు, విజయలక్ష్మి దంపతుల చేతి మీద అక్కడ దగ్గర జరుగుతుంది. ఆ రోజు కూడా వచ్చి మీ ఇప్పుడున్న విద్యార్థులు కూడా వస్తే తీర్థప్రసాదాలు తీసుకుని అక్కడ స్వామివారి ఆశీస్సులు, అదేవిధంగా రామకృష్ణ గారు మన ఆశీస్సులు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన తునిపట్టణానికి మాకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం పేరు తీసుకొచ్చిన మా స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అన్ని స్కూళ్ళు హెచ్ఎంకి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాస్టర్లు అందరినీ జగన్ ప్రభుత్వంలో బ్రాంచ్ షాప్ దగ్గర కాపలాలు పెట్టారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాస్టర్లకి అందరికీ కూడా గౌరవించి లోకేష్ గారు ఎంతో చాకచక్యంగా విద్యాశాఖను తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరందరూ పేరు తీసుకురావడం కూడా కూటమి ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చింది. అదేవిధంగా ఇంకా చిన్న చిన్న మున్సిపల్ స్కూళ్ళు ఉన్నాయి. మున్సిపల్ స్కూల్లో పిల్లలు తక్కువగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి మున్సిపల్ స్కూల్లో కూడా పిల్లల్ని జాయిన్ చేసినట్టయితే ఎక్కువగా మాస్టర్లు కూడా కొద్దిగా కాలక్షేపం అవుతాయి. ఎందుకంటే మాస్టర్లు ఎక్కువగానే ఉన్నారు, కానీ పిల్లలు మున్సిపల్ స్కూల్లో తక్కువగా ఉన్నారు. కాబట్టి రేపు జూన్ నుంచి మళ్ళీ జూలైలో స్కూల్ తెరుస్తారు. కాబట్టి మనం ఉన్న మున్సిపల్ స్కూల్ అన్నింటినీ కూడా అటు రాజకీయ నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూల్ కమిటీలు, మాస్టర్లు అందరూ కూడా మనకు కృషి చేస్తే మున్సిపల్ స్కూల్ కూడా నిండుతాయి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా 15,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో నిరక్షరాస్యని అధికరణ వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు ఆధ్వర్యంలో చేయడం అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని
ఇప్పుడున్న విద్యార్థులను అందరూ కూడా ప్రోత్సహించాలని, పట్టణంలో ప్రముఖులు కూడా పేద విద్యార్థులు కూడా చేయగలవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి మెరిట్తో వచ్చిన స్టూడెంట్స్ని ఆ యొక్క పాఠశాల హెచ్ఎంఎల్ని ప్రశంసించడం అనే కార్యక్రమాన్ని పెట్టినందుకు ముందుగా మా వెంకటరామమూర్తి గుడి చైర్మన్ బాలాజీ గారికి, అలాగే మన శ్రీ దర్బా శ్రేణి గారికి, ఇలా ఈ యొక్క కమిటీకి నా ఉదాహరణగా కృతజ్ఞతలు. పిల్లల్ని మనం ప్రశంసించాలి, ఎంకరేజ్ చేయాలి. ఇందాక చెప్పారు మా మాస్టారు, బట్టిలో మాణిక్యాలు ఉంటాయని. ఈవేళ కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత చక్కటి మార్కులు సంపాదించి వాళ్ళకంటే మేమేం తీసుకోము అని చెప్పి ఛాలెంజ్గా 586, 95 కూడా వచ్చినాయి. 595 మన రాజా స్కూల్కి వచ్చినంత గట్టిగా చప్పట్లు కొట్టాలి. సీతారామపురంలో 586 అలాగా అంతా వచ్చాయన్నారు. నిజంగా గ్రేట్ వాళ్ళతో పోల్చుకోవడం. మనకి విద్యాశాఖ మినిస్టర్ గారు ఇవాళ అంతా అభినందనీయులు. నారా లోకేష్ గారు విద్యా విధానంలోనే చాలా మార్పులు తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తూ కార్పొరేట్ స్కూల్స్కి మనం ఏం తీసుకోకుండా మనం ఛాలెంజ్గా ఉండాలి, మీకు ఏం కావాలో అది అడగండి, నేను చేస్తానని చెప్పి ఈవేళ అందరికీ కావాల్సిన వసతులు కూడా ఆయన క్రియేట్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ఈవేళ టీచర్స్ పిల్లలు ఇలా తయారు చేసినందుకు మనం అందరం కూడా మరి ఒక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఆశీస్సులు మీకు అందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. అలాగే ఇప్పుడు ప్రతి తుల్లో ప్రతి విద్యార్థి స్కూల్ ప్రకారం పేరు చదువుతుంది. వాళ్ళకి వెంకటేశ్వర గుడి వచ్చిన సత్కారం, అలాగే మన పంతులు గారి తరపున ఆశీర్వాదం కూడా కార్యక్రమం జరపండి. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా తిలకించి ఆ స్వామివారి ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి వెంకటేశ్వర చైర్మన్ గారు వారి కమిటీ నుంచి కూడా మరి ఒక ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి విచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే బడి గుడి అంటారు, అంటే సమాజానికి 2 బడులు. మరి ఇటువంటి గుడిలో ఒక బడికి సంబంధించిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి పూర్తి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు ప్రత్యేక అర్థం తెలియజేస్తున్నాను. మరి మంచి ఉత్తీర్ణత ఫలితాలు ఇంచుమించు ఎప్పుడు లేనట్టుగా, చరిత్రలో లేనట్టుగా మరి ఈ సంవత్సరం మన తొలి పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు, ఉన్నత ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో సాధించారంటే చాలా గర్వకారణం మనందరికీ. ఈ సందర్భంగా మరి కృషి చేసినటువంటి మరి బాలికలకు, విద్యార్థులకు కూడా నా యొక్క హృదయపూర్వక వారి తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే వాళ్ళ విశేషమైనటువంటి కృషి కలిపితేనే వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధించారు. ఈవేళ మరి కార్పొరేట్ స్థాయికి దిగుటుగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ రకమైన ఉత్తీర్ణత సాధించడం అనేది చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మీరు చెప్పాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి మన యొక్క సాంకేతిక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. మీరందరూ మరి ఈ విద్యార్థుల వల్ల మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలు జాయిన్ అయ్యి ఇంకా పురోగతిలో సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ఉపాధ్యాయులకి అందరికీ కూడా మనం చేసుకుంటూ, ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల్ని ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు సాధించినటువంటి పురోగతి తుది పట్టణంలో కూడా ఒక కల్పితలాగా ఉంటుంది. వారికి ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు అర్థం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. అంటే జిల్లా పరిషత్ హై స్కూల్, రాజా హై స్కూల్, బ్యాంక్ కాలనీ మున్సిపల్ హై స్కూల్, సీతారామపురం బ్యాంక్ హై స్కూల్ చెందిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సంపాదించినటువంటి వారందరికీ కూడా ఒక కార్యక్రమం నిర్వహించి వాళ్ళని అభినందిద్దాం. ఒక సామును ఒక ప్రదేశంలో సెంటర్ పాయింట్ చేసి చేద్దాం. దాంతోపాటు భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా విద్యార్థులకు ఇచ్చి తద్వారా స్వామి యొక్క అనుగ్రహంతో ఆయన కరుణ చూపుతో మరింత ఉన్నతికి ఎదగాలని చెప్పేసి ఆశించి నేను మా చైర్మన్ బాలాజీకి
చెప్పిన వెంటనే సౌహృదయతో బాలాజీ కార్యక్రమాన్ని చేద్దామని తప్పకుండాను అని చెప్పేసి ఆయన చెప్పడం మా అందరికీ, నాకు ముఖ్యంగా నేను ఒక మాస్టర్ కొడుకుని, ఆ మాస్టర్లు ఈ రోజున ఏ విధంగా కృషి చేసి పిల్లల్ని బయటికి పైకి ఉన్నతి తీసుకురావడానికి కష్టపడతారో నా తండ్రి ఎంత కష్టపడ్డారో ఈరోజు తెలుస్తున్నాం. అందులో భాగంగానే మీరందరూ కూడా, నేను కూడా అలాగే చదువుకున్నాం. చాలామంది నా సన్నిహితులు ఇక్కడ ఉన్నారు. మా రాజా స్కూల్లో ఆ రోజున చదువు చెప్పే విషయాల్లో ఉద్దండమైనటువంటి మాస్టర్లు ఉండేవారు. అలాగే మేము చదువుకున్నాం. ఈ రోజున అందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. మాస్టర్లు కూడా విద్యార్థుల్లో క్రమశిక్షణ తీసుకొచ్చి వారి ఉన్నతికి బంగారు బాట వేయాలనేటువంటి మంచి సంకల్పాన్ని ఈరోజు కలగజేసుకుని, గతం కంటే మేము కూడా మారాం, ఒక మంచి కార్యక్రమానికి, ఒక నడవడికి మీరు తీసుకొచ్చి బొత్తులే ఉంటామని చెప్పి ఉపాధ్యాయులు ఉండడం, అలాగే ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు కూడా విద్యార్థులు అనుసరిస్తూ వారికి సహకరించే విధంగా ఉండి, వారు ఉన్నతికి ఎదగడమే కాకుండా వారు చదువుకున్న పాఠశాలను సైతం బయటికి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో ఒక పేరు రకాలు తీసుకురావడానికి తీసుకొచ్చిన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. అలాగే ప్రభుత్వం ఈ రోజున కార్పొరేట్ సెక్టర్లో ఉన్న స్కూల్స్కి ధీటుగా మున్సిపల్ హై స్కూల్స్, రాజా హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ముందుకు వస్తున్నాయని చెప్పడానికి ఈ రోజున మీరు తీసుకొచ్చిన మార్పులే దానికి ఉదాహరణ. అది నిజానికి మొన్న ఒక వార్తల క్రితం 10th క్లాస్ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ మార్కులు సంపాదించిన వాళ్ళ పేర్లన్నీ పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్ వస్తే నిజంగా మ్యాథ్స్లు ఎంత ఉత్సాహపడ్డారో తెలుసా అండి. నేను చూసాను 4-5 చోట్ల. వాళ్ళ ఉత్సాహం చూసి, ఎందుకంటే అందులో సీఎం గారు ఫోటో కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో కానీ ఎవరు ఫోటోలు లేవు. ఓన్లీ మేము బడిలో చదువుకున్నాం, గర్వంగా ఉన్నాం, మేము గర్వపడుతున్నాం అనేటువంటి ఒక యాడ్ చూసి చాలా సంతృప్తి అయింది. నేను దాదాపు 30 సంవత్సరాలు ప్రెస్ మీడియాలో పనిచేసినప్పటికీ అటువంటి తరహా యాడ్ ఎప్పుడు చూడలేదు. నేను అంత చక్కగా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ, మ్యాథ్స్ని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ మరింత కృషి చేసి ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు వరుస పెట్టి